శిశురువేత్తి పసురువేత్తి వేత్తిగాన రసఫణిహి అని ఆర్యోక్తి. శిశువులు, పశువులు, పాములు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయిట. వేయి పడగలపై అనుక్షణం భూభారాన్ని మోస్తున్నటువంటి నాగరాజు గానానికి పరవశుడై తలను ఊస్తూ ఉంటాడట. ఓంకారం నుంచి సంగీతం ఉద్భవించింది. సంగీత సాధన ద్వారా ఏకాగ్రత, మేధో వికాసం పెరుగుతాయి. సంగీతం విశ్వజనీయమైనటువంటి భాషగా పేర్కొంటారు పండితులు. నారాయణ ఉపనిషత్తు ఓం అనేటువంటి మంత్రమే బ్రహ్మంగా పేర్కొంటోంది. ఈ మంత్రం ఉచ్చరించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ బ్రహ్మంలో ఐక్యం కావడమే. మాండ్యూక్య ఉపనిషత్తు జగత్తంతా కూడా ఒకే ఒక స్వరంలో ఇమిడిపోయాయని వివరిస్తుంది. కర్ణం అంటే చెవి. కర్ణాటక సంగీతం అంటే కర్ణప్రియమైనటువంటి సంగీతం, అంటే చెవులకు ఇంపైనటువంటి సంగీతం అని అర్థం. అంతేకాని కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి సంగీతం అని కాదు.